ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తున్నాను. ఒక మనిషి చనిపోయే ముందు ఏదైనా మాట్లాడితే ఆ మాటలను ఎలా చూస్తాం? చాలా విలువిస్తాం. చనిపోబోతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు అని చాలా విలువిస్తాం. మన ప్రభువు కూడా మన కొరకు తాను చనిపోతూ ఉండగా ఆయన చిన్నగా మాట్లాడి ఉంటే క్రింద ఉన్న వాళ్ళకి వినబడి ఉండేది కాదు. నేను అనుకున్న బిగ్గరగా కేకలు వేసి మాట్లాడి ఉంటాడు. బిగ్గరగా కేకలు వేస్తేనే కదా ప్రక్కనోడికి అర్థమయ్యేది. అంటే ఆ మనిషి, ఒక మనిషి ఈ భూమి మీద మరణమందబోతున్నాడు అని తెలిసినప్పుడు తాను ఏదైనా మాట్లాడితే బాగుండు అని ఎంత ఆరాటపడతామో, మన ప్రభువు కూడా మన కొరకు, మన పాపాల కొరకు, మన అతిక్రమముల కొరకు నలగగొట్టబడి ఆయన సిలువకు అప్పగింపబడినప్పుడు కొన్ని మాటలు తేటపరిచాడు. ఏదో అంబరానికి సంబరాలు చేసుకోవడానికి ఈ గుడ్ ఫ్రైడే కాదు, కానీ ఒప్పుకోవలసినవి ఇంకేమైనా కడుక్కోవలసినవి ఇంకేమైనా కడుక్కోవటానికి కల్వరి సిలువలోని కొరకు రక్తము కార్చిన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడింది. ఆయన దున్నబడిన రీతిగా, ఆయన కొట్టబడిన విధమును చూడగా, ఆయన రక్తము కార్చిన విధమును చూస్తే అసలు అన్నమే తినాలనిపించదు. అంత భయంకరంగా ఉంటుంది. కానీ ఆ ఘోర మరణ శిక్ష నీ నా పాపముల కొరకు ఆయన బలియాగం అయ్యాడు. లోపలికి రావాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు. అసలు ఎందుకు చనిపోయాడు? చనిపోవలసిన కారణం ఏమొచ్చింది? మనిషి స్వభావమును ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషి కొరకు చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, తన రూపములో తన స్వహస్తాలతో మనల్ని సృజించుకున్నాడు కనుక ఒక వ్యక్తి పాపమును కడగాలంటే పాపము లేని పరిశుద్ధుడు పుట్టాలి. ఆ పాపము లేని వాడే పాపము చేసిన వాని పాపమును కడుగుటకు అధికారం ఉంటుంది. మనుషులుగా మనమేమో మనం చేసిన పాపాలకు గొర్రెలను, మేకలను, ఎడ్లను, పశు సంపదను బలి ఇస్తూ ఉంటే, మీరు చేసే ఘోరమైన పాపాలకి మూగ జీవరాశులను ఎందుకు బలిస్తారు? మూగమైన వాటిని ఎందుకు మీరు బలిస్తున్నారు అని ఆయనే వదకు తీయబడిన గొర్రె పిల్లలాగా బలైపోయారు. పిల్లరా, ఈ దినము దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్న మాట,
నేను ఆ పాపమును కడుక్కొని ఈరోజు వీటిని విడిచిపెట్టుటకే సిలువలో 7 మాటలు పలికాడు. మనిషి చనిపోయే ముందు కొన్ని మాటలు పలికినప్పుడు వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. ఏది ప్రయోజనకరము అని విశ్వసిస్తాం. మన ప్రభువు కూడా మరణానికి వెళ్ళే ముందు మనలను రూపుదిద్దకరంగా మార్చడానికి 7 మాటలు పలికాడు. మొదటి మాట చదువుతాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకున్నాడు. ఇప్పుడు ప్రభువుకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? కొరడాలతో కొడుతున్న విషయం, 8 అంగళాలు మేకుని కాళ్లకు చేతులకి గుచ్చుతున్న ఆ సందర్భాలన్నీ తెలియదంటారా? ప్రభువుకు తెలుసు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. వాళ్ళు ఎవరిని సిలువకు అప్పగిస్తున్నారో, ఎవరిని సిలువకు వాళ్ళు అందిస్తున్నారో, ఎవరిని సిలువకు వాళ్ళు ఆ నేరారోపణ మోపి అప్పగిస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియట్లా. ప్రభువుకైతే తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. అంటే ఆయనకు తెలుసనే కదా అర్థం. కొన్నిసార్లు మనం కూడా అంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కావట్లా. వివేచన కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో వివేచిస్తాడు. ఆ సందర్భాల్లో వాళ్ళు మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో వాళ్ళు వివేచించుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే అంటాడు, తండ్రి నీ కుమారుడిగా నా విషయములో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు కనుక ఇదిగో నన్ను పోలి నన్ను చూసి వీరిని క్షమించు. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో ఏమంటాం? ఎవరైనా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వచ్చి పోట్లాడడానికి వస్తే, అయ్యా వాడి మొహం కాదు నా మొహాన్ని చూసి, నా మొహం చూసి విడిచిపెట్టండి. అప్పు తీసుకున్నాడు అనుకో, నా ముఖం చూసి కొన్ని రోజులు ఆగండి. ప్రభువు కూడా అదే వేడుకుంటున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లా కనుక నా ముఖము చూసి వీళ్ళని క్షమించే. క్షమాపణ, క్షమాభిక్ష చాలా విలువైంది తెలుసా? అన్ని దానాల కన్నా, అన్ని వసతుల కన్నా, అన్ని మాటల కన్నా ఒక వ్యక్తిని క్షమించడము అత్యంత విలువైంది. ఆ క్షమించే గుణము నీలో ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, నీకు ఎవరితోనైనా గొడవ పడితే, నీతో ఎవరైనా గొడవ పడితే నువ్వు వెళ్ళి క్షమాపణ పొందు. వాళ్ళు వచ్చి చెప్పడం కాదు, ముందు నువ్వే వెళ్ళి, నీకు అనిపిస్తుంది కదా వాళ్ళు నాతో సరిగా ఉండట్లేదు కదా, పెడమోహం పెడుతున్నారు కదా అని అనిపించినప్పుడు నువ్వే వెళ్ళి సమాధానపడు, నువ్వే క్షమించు. అంటే క్షమించే జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఆయన చెబుతున్న మాట. ఈరోజు చాలా మంది పగ తీర్చుకోవడం, పగకు విలువ ఇవ్వటం, ప్రాధాన్యత ఇవ్వటం ఎక్కువైపోతుంది. కానీ ప్రభు అంటాడు, పగ తీర్చుకోవడం నీ పని కాదు. వాళ్ళు సిలువ వేశారు కదా, వాళ్ళు సిలువ వేస్తే దేవుడు వెంటనే పగ తీర్చుకోవచ్చు కదా. వాళ్ళు సిలువ వేస్తే వెంటనే తన తండ్రి పరలోకము నుండి ఒక గొప్ప శక్తిని పంపించి వాళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు కదా. అవి జరగకుండా ఉండటానికే పాత నిబంధనలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వెంటనే దేవుని కోపాన్ని వచ్చేసేది. ఇది గమనించిన ప్రభువు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు కనుక వీరి మీద నీవు పగ తీర్చుకోవద్దు, వీళ్ళని క్షమించమని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5:44 ఉంటుంది, నీ శత్రువుని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి.
ప్రేమిస్తామా? అంతకంతకు గొడవలు రేపడానికి పన్నాగాలు పొందుతాం. ఎంతటి శత్రువు అయినా సరే ఆ దినము క్రీస్తు ప్రేమలో క్షమింపబడ్డాడు. ఆయన్ని కొరడాలతో కొట్టిన, మేకులతో గుచ్చిన, ముళ్ళ కిరీటం వేసిన, నిందలు మోపినా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వారిని క్షమించాడు. ఈరోజు మన గురించి ఎవరైనా ఏదైనంటే గొడవలకు లెగుస్తాం. మనల్ని ఎవరైనా హింసిస్తే గొడవలకు లెగుస్తాం. ఓపిక ఉండదు, సహనం ఉండదు, క్షమించే గుణం ఉండదు. కానీ వాక్యము సెలవిస్తుంది, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు మనం ఏం చేయాలి? చోటివ్వాలి. రోమా 12:14 రాస్తాడు, మీకు మీరు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవటం నీ పని కాదు, అది నా పని. ఎందుకంటే పగ తీర్చుకోవాలంటే కల్వరి శిలువలో నేను అప్పుడే పగ తీర్చుకునేవాడిని కదా. నేనే క్షమించాను గనుక, నేనే వారి మీద జాలి పడ్డాను గనుక మీరెందుకు పగ తీర్చుకుంటున్నారు? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవునికి వదిలేయాలి. ఒకడు మోసం చేస్తే వాడికి వీడు రెండింతలు మోసం చేస్తాడు. పగ తీర్చుకోవడానికే ఎక్కువగా మనుష్యుడు అలవాటు పడిపోయాడు. కానీ ప్రభు అంటున్నాడు, క్షమించే గుణం నీకుంటే సమస్త ఆశీర్వాదాలన్నీ నీ ఒడిలో ఉంటాయి. ఎంతటి పెద్ద తప్పైనా క్షమించగలగాలి. మీరు చూడండి, కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైపోయి కూర మాడిపోయింది. మాడిపోయినప్పుడు ఆ కూర ఇంట్లో వాళ్ళందరూ తినాలి. ఎందుకు ఇట్లా చేశారు అని అంటామా? మరుసటి రోజు మళ్ళీ కూర చేయమా? తండ్రి ఉద్యోగం ప్రారంభించాడు, ఉద్యోగంలో విఫలత వచ్చేసింది, వ్యాపారంలో విఫలత వచ్చేసింది. విఫలత వచ్చేసిందని అక్కడికక్కడే ఆగుతాడా? మరలా స్టెప్ వేస్తాడు. అలాగే పరీక్షలు రాసే పిల్లలు కూడా ఒకసారి ఫెయిల్ అయిపోయామని వాళ్ళని బాగా రుద్దుతాం వాళ్ళ మీద. కానీ ప్రభు అంటాడు, నేను తప్పు చేశాను అని తప్పిపోయిన కుమారుడు ఎట్లాగైతే ఒప్పుకున్నాడో, వెంటనే తండ్రి ఏ విధంగా క్షమించాడో, మీ దగ్గరకు వచ్చి ఎవరైనా నేను తప్పు చేశాను క్షమించమన్నప్పుడు నీవు మంచి మనస్సాక్షి కలిగి క్షమించగలగాలి. నీవు క్షమించలేకపోతే తప్పు చేసిన వానికంటే మరి ఎక్కువ తప్పు, మరి ఎక్కువ కీడు నీవు చేసిన వాడవు అవుతావు. క్షమించే గుణం మనకు ఉండాలి. మత్తయి సువార్త 6:14 అంటాడు, మన మనుషుల అపరాధములను తప్పులను క్షమించాలి. ఒకడిని ఎడల ఒకడు ఎన్నిసార్లు తప్పు చేసినను క్షమించే గుణం ఉండాలంటాడు. లూకా సువార్తలో ప్రభు సశరీరుడుగా ఉన్నప్పుడు 17:4 ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి. ఒకరోజు నేను ధ్యానించాను, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి అని ధ్యానిస్తే ప్రభు అంటాడు, కల్వరి శిలువకు చూపించాడు. వాడు నన్ను ఎంతగా హింసించారో చూడు, అంతగా నేను క్షమించా కదా, అంతగా నీవు కూడా క్షమించాలి. 70 సార్లు కాదు, 7,000 సార్లు కాదు, మరణము నువ్వు అప్పగింపబడేంత వరకు, నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు క్షమాగుణం కలిగి ఉండాలి. నువ్వు క్షమించే జీవితాన్ని కలిగి ఉండాలి. క్షమించే బ్రతుకు లేనప్పుడు ఆశీర్వాదాలు నీ గడప దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. దయగలిగిన, కరుణ కలిగిన, వాత్సల్యత కలిగిన హృదయాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. కొన్నిసార్లు సేవకులుగా మేము కూడా, విశ్వాసులుగా మీరు చేసే పనులు మాకు నచ్చనప్పుడు, చెప్పిన మాట విననప్పుడు ఆ విధముగానే ప్రార్థన చేస్తాం. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లా,
క్షమించాలి. కొన్నిసార్లు నాకు నేనే ప్రార్థన చేసుకుంటా, నేనేం చేస్తున్నాను కొన్నిసార్లు నాకే అర్థం కావట్లా. దయతో నన్ను మన్నించు, దయతో నన్ను క్షమించు. క్షమించే గుణంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్నెట్లా క్షమించాడో ఆ విధముగానే నీవు కూడా ఇతరులను క్షమించాలి. మీరు గమనిస్తే బైబిల్లో ఒక స్టోరీ ఉంది. ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు, ఒక 10,000 తీసుకున్నాడు అనుకుందాం. ఈ వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి 2 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం. అప్పిచ్చిన రాజుగారు ఈ తీసుకున్న వ్యక్తి కట్టలేను, నా వల్ల కాదు అన్నప్పుడు ఆ 10,000 క్షమించాడు. ఈ 2 రూపాయలు ఇచ్చాడు. ఈ 2 రూపాయలు అప్పుగా ఇచ్చిన వాడు ఆ 2 రూపాయలు తీసుకున్న వాడిని మాత్రం క్షమించలేకపోయాడు. తర్జన భర్జనల మధ్య ఈ 2 రూపాయలు అప్పు తీసుకున్నవాడు పోయి రాజుగారిని కలిశాడు. రాజా, నీవేమో ఇతనికి 10,000 అప్పును క్షమించావు, మాఫీ చేసావు, ఈడేమో 2 రూపాయలు మాఫీ చేయలేకపోతున్నాడు అని అన్నప్పుడు రాజు అతన్ని పిలిచి అంటాడు, నీవు అప్పగించవలసిన అప్పంతటిని నాకు కట్టాలంటాడు. కొన్నిసార్లు మనము దేవుని దగ్గర క్షమాపణ పొందుతాం. మనం క్షమాపణ పొందిన తర్వాత ఆ క్షమాపణ గుణాన్ని మర్చిపోతాం, ఆ కృతజ్ఞత మర్చిపోతాం. ఎవరైనా తప్పు చేసి నన్ను క్షమించమంటే అబ్బో వాళ్ళ మీద పగ సాధించేంత వరకు నిద్రపోం, క్షమించే గుణం కలిగి ఉన్నాం. మరి దేవుడు మన పట్ల క్షమాపణ కలిగి ఉన్నాడు కదా, మనమెందుకు ఆ క్షమాపణను కలిగి ఉండలేకపోతున్నాం? ఆలోచించి. దేవుడు మనల్ని క్షమించినప్పుడు నీ కనుల ముందు ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించగలుగుతున్నావా? ఆ దేవుని స్వారూప్యాన్ని నీ జీవితంలో అవలంబించుకుంటున్నావా? ఆలోచించే. అందుకే అంటాడు మొట్టమొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారు? తన తండ్రిని వేడుకుంటున్నాడు. ఒకవేళ నా బిడ్డను మీరు హింసిస్తారా, నా బిడ్డను మీరు ఈ విధముగా చిత్రహింసలు పెడతారా అని నీ కోపాన్ని దిగి వచ్చిందేమో, దయతో వీళ్ళని క్షమించు, దయతో వీళ్ళని మన్నించు. ఎంతటి త్యాగ గుణం అండి ప్రభుల వారిని. చూద్దాం రెండో మాట, ఈ క్షమించే గుణము ప్రవచన నెరవేర్పు చూద్దామా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. చదువు. 12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవుగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలుల దేవుడు ఈ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయును. ఆలకించుడి, ఆ సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. చాలు. రెండో మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చాలు. రెండవది, పరదేశులో ఉండు. నేడు నీవు నాతో కూడా. సాతాను గడి పని ఏంటో తెలుసా? సాతాను గడి పని వాయిదాలు వేసే పని. రేపు ఏంటి? రేపు బాప్తిజం పొందుదాంలే, రేపు చూద్దాంలే. కానీ నా ప్రభు బండ గుద్ది చెప్పే మాట ఏంటంటే, నేడే నేడే నీవు నాతో కూడా పరదేశంలో. వాయిదా లేడు. క్రైస్తవుడు వాయిదాలు వేసేవాడిగా ఉండకూడదు. క్రైస్తవుడు అప్పటికప్పుడే చెయ్యగలిగిన సామర్థ్యత కలిగి ఉండాలి. ఏదైనా పని చెప్పామంటే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఇది సాతాను గడి పని, వాయిదాలు వేసే పని. యేసు ప్రభు ఎప్పుడైనా చూడు, నేడే రక్షణ దినము. నీవు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందుటకు ఇదే రక్షణ దినము. నేడే, రేపు కాదు. మళ్ళీ
కుడివైపున ఎడమ వైపున ఇద్దరు దొంగలు ఉన్నారు. వారిద్దరిలో ఒకడు జ్ఞానవంతుడై ఉన్నాడు, కొద్దిగా అరాతురా జ్ఞానంతో ఉన్నాడు. ఒకడు అసలు జ్ఞానం లేనివాడు. నీవు నిజముగా దైవ కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. చాలా మంది ఇది అంటాడు, చాలా మంది అనే మాట ఇదే. నిజముగా దేవుడు అయితే ఈ శ్రమల నుండి తప్పించమను. అప్పుడు కుడివైపున ఉన్న దొంగ అంటాడు, రే బాబు, మనము పాపం చేశాం కాబట్టి మనకి శిక్ష వేయబడింది. ఆయన ఏ పాపం ఎరుగనివాడు, ఆయనకి శిక్ష వేయటకు అవకాశమే లేదు. స్వార్థం కోసం వేశారు, కుట్ర పన్ని వేశారు. ఆయన ఈ శిక్షలో ఉండాల్సిన వీలు లేదు, కానీ తల వంచి సిలువ వేయబడ్డాడు. అట్లాంటి వాడిని చూసి ఎగతాళి చేస్తావేంటి? కొన్నిసార్లు మనం మన జీవితాల్లో దేవుని కార్యాలు ఆలస్యమైనప్పుడు ఎగతాళి చేస్తాం. నిజముగా దేవుడైతే ఎందుకు ఆలస్యం చేశాడు? ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఒక దెబ్బకు తీసుకుని పోవాలనిపించింది. దేవుని దగ్గర పొందుకోవాల్సిన మేలంతా పొందుతాడు. మరలా అదొక సందేహం, నిజముగా దేవుడైతే. వాడు కూడా అట్లాగే చేశాడు. ఎడమ వైపున ఉన్న దొంగ, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా. అప్పుడు ఆడంటాడు, ఈ శిక్ష విధించుటకు మనకు అర్హత కానీ ఆయనకి. ప్రభు అంటాడు, ఆ కుడివైపున ఉన్న దొంగ అంటాడు, దైవ కుమారుడా, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మనం ఏం చెబుతాం? రేపు జ్ఞాపకం చేసుకుంటాం, రేపు 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 కలుగుతాం, రేపు మాట్లాడతాం. కానీ ప్రభు మాట్లాడినా, నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో. వాయిదా చేయలే అక్కడ. రేపు 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 అనలా, నేడే నేడే ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పిల్లరా, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు కదా. ఎప్పుడు? ఈ రోజే, ప్రతి క్షణం నేను నీకు తోడై ఉంటానంటాడు మోషేతో. నేను ఉన్నవాడను, నేను అనువాడనై ఉన్నా, నేను దేవుడనై ఉన్నాను, నేనుండు స్థలములోకి మిమ్మల్ని తీసుకువెళ్తానంటాడు ఆయన. మత్తయి సువార్త 1:21లో యేసుక్రీస్తు అనేకులను రక్షించుటకే ఈ లోకములో ఈ దినమున ఉద్భవించాడు. వాయిదాలు వేసేవాడు కాదు. ప్రియులారా, పాపులను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ ఇచ్చేవాడిని చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో వాళ్ళు నిద్రను మేలుకుంటున్నారు. వాళ్ళు ఉండబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం. వాళ్ళు రక్షిస్తున్నారు కాబట్టి రక్షణ సురక్షితమైన జీవితాన్ని సాగిస్తున్నాం. అట్లాగే దేవుడు కూడా మన పరిస్థితులన్నిటి నుండి మనకు విడుదలనిచ్చి మన యొక్క జీవితాన్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. రక్షణలోకి నడిపి చాలా మంది రక్షణ పొందడానికి వాయిదాలు వేస్తారు. అట్లాంటి వారికి ఈ వాక్యము ఈ మాట విలువైనది. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండాలంటే ఏం చేయాలి? రక్షింపబడాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? పాపక్షమాపణ విడిచిపెట్టు. చర్చికి రారా బాబు అంటే, రేపటి నుంచి వస్తా పాస్టర్ గారు, ఎల్లుండి నుంచి వస్తాను. వీళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు జరగవు. కారణం ఏంటంటే వీళ్ళు సాధారణ సంబంధాలని లేఖనం చెప్తుంది. ఎందుకు? వాడు వాయిదాలు వేసేవాడు, రేపు ఎల్లుండు. కానీ ప్రభు బండగొత్తి చెప్పే మాట, నేడే నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో. మూడో మాట,
యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వాక్యం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన శిష్యుని చూసి, ఈమె నీ తల్లి. అప్పటి వరకు యోహాను యొక్క బాధ్యత యేసుక్రీస్తు ప్రభు మోసాడు. అప్పటి వరకు మోసిన తరువాత ఆయన చనిపోతే వాడు ఒంటరి వాడైపోతాడని వాడికి ఒక తోడును అనుగ్రహించాడు. అలాగే తన తల్లి కూడా నా కొడుకు చనిపోయాడు అని ఎక్కడ వేదన పెట్టుకుంటుందని యోహాన్ని కొడుకుగా పంపించాడు. మీరు గమనించండి, కొంతమంది కుటుంబ సభ్యులతో టైం గడపడానికి సమయాలు ఉండవు. జిమ్మి డమ్మీతో సమయం గడపడానికి టైం ఉంటుంది, తల్లిదండ్రులతో సమయం గడపడానికి సమయం ఉండదు. యేసు ప్రభు ఆ ఘోర పరిస్థితిలో కూడా తన రక్తబంధాన్ని విడిచిపెట్టలా. ఆ ఘోర పరిస్థితిలో కూడా తన రక్తబంధాన్ని మర్చిపోలేదు. కష్టాలు రాగానే అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ మర్చిపోతాను. కానీ ప్రభువు ఆ భయంకరమైన శోధంలో కూడా, ఆ భయంకరమైన వేదంలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మా ఇదిగో ఇతనే నీ కుమారుడు, నేను లేని లోటు ఇతనిలో నీకు తీరుతుంది. యోహాన్ ఈమె నీ తల్లి. ఇన్నాళ్ళు నా రొమ్ముల మీద ఆనుకొని ఉన్నావు కదా, నా రొమ్ముల మీద పాలు జరుగుకున్నట్టు నీవు బ్రతికావు కదా, ఇక నుండి నీకు సహకారిగా, ఇక నుండి నీకు తోడుగా ఇదిగో అమ్ముంటది. తల్లిదండ్రులతో సమయం గడపడం అనవసరంగా భావించి ఈరోజు అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయంటే కారణం ఏంటి? యేసు ప్రభు అలా వదిలిపెట్టేశాడా? నేను పోతున్నాలే నా దారి చూసుకొని అని తన తల్లిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? మర్చిపోయాడా? మర్చిపోలేదు కదా. అంతకంతకు 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 తన తల్లిని జ్ఞాపకం చేసుకొని ధైర్యం చెప్తున్నాడు, ఇతడే నీ కుమారుడు, ఈమె. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యములో, జ్ఞానము గల కుమారుడు తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. తల్లి పాత్ర ఎంతో విలువైనదని ప్రభువు ఈ మాటలో మనకు తేటపరుస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో తల్లి పాత్ర చాలా విలువైనది, పేరుబంధం చాలా విలువైనది. ఆ విలువైన ఆ అనుభవాన్ని ప్రభువు మరిచిపోలేదండి, మరిచిపోలే. యెరూషలేములో ఏమంటాడు? నేను నా తండ్రి పనుల మీద వచ్చానని మీరు ఎరుగరా అన్నాడే గాని సిలువ కొయ్యకు అప్పగింపబడినప్పుడు తన తల్లిని విడిచిపెట్టలేదు, ధైర్యం ఇస్తున్నాడు. అంత జ్ఞానవంతుడిగా నడిచాడు. ఈరోజు నీ తల్లిదండ్రుల ఉపదేశమును, వారి గర్తింపును త్రోసిపుచ్చే స్థాయిలో ఉన్నావా? ఆ గర్తింపును ఒక బాసటగా మార్చుకొని భవిష్యత్తు ప్రయాణాల్లో, భవిష్యత్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి పాత్ర విలువైనది. అది మనం ప్రభువులో చూస్తాం. ఈ లోకానికి రావడానికి, ఈ లోకంలో నువ్వు అడుగు పెట్టడానికి ఎవరి మూలంగా అడుగు పెట్టావు? వారే లేకపోతే నీ గతి ఎక్కడి నుంచి వచ్చింది? నీ భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యవస్థ ఎక్కడి నుంచి ఏర్పాటు చేయాలి? అది ఎరుగక చాలా మంది తల్లిదండ్రులను కొడుతూ, తిడుతూ, అనాథాశ్రయాల్లో పెట్టేస్తూ, హింసిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక స్థాయికి వచ్చినప్పుడు నీ దగ్గర నుండి ఆశించేది ఒక భరోసా, ఒక తోడు. ఆ స్థాయి మీరిపోయిన తర్వాత నీ తోడు వాళ్ళకి అవసరం లేదు.
నీవు ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ తోడు నీకు కావాలి కదా, అట్లాగే వాళ్ళకు కూడా నీ తోడు ఒక స్థాయిలో కావాలి. ఒకరోజు ఒక వీడియో చూశాను. తల్లి తండ్రి గుండెల మీద రొమ్ముల మీద కొట్టి, సుత్తి తీసుకొని కొట్టి ఆ రొమ్ముల మీద కూర్చుంటున్నాడు. వాడు మనిషి పశువు అనిపించింది. వెస్ట్ గోదావరి జంగారెడ్డి సైడ్ రొమ్ముల మీద సుత్తితో కొట్టి కాళ్ళతో కొట్టి ఆ జడ పట్టుకొని ఈడ్చుకుంటూ పోతున్నాడు వాడు. మరి అంత ఘోరం ఏం చేశారా అనిపించింది. త్రాగటానికి డబ్బులు ఇవ్వనందున ఆ త్రాగుబోతు కొడుకు చేసిన పన్నాగం నిర్వాహం. ఇట్లాంటి వాళ్ళకి పుట్టగతులు ఉండవు. నీ తల్లి చెప్పు బోధను త్రోసిపుచ్చకు అంటాడు. ఫరో కుమారుడుగా మోషే పిలువబడుతున్న తన తల్లి ఉపదేశమును బోధను త్రోసిపుచ్చలేదు. రే బిడ్డా, మనం ఐగుప్తీయులం కాదు, మనం ఇశ్రాయేలీయులం. నిన్ను ఎలా పోషించాలో తెలియక ఆ విధముగా నిన్ను పెంచవలసి వచ్చింది అని వెంటనే ఆ బోధను త్రోసివేయాల. ఫరో కుమార్తె కొడుకు అనిపించుకునుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట, ఫరో కుమార్తె కొడుకు అనిపించుకునుట కంటే నా రక్త బంధముతో నేను శ్రమపడుట మేలనుకున్నాడు. యేషోబును చూడండి, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తన అన్నలను తండ్రిని మర్చిపోలా. వారు హింసించారు, వేదనకు గురి చేశారు, అయినను వారి మీద ఆ ప్రేమను మక్కువను ఆ బంధాన్ని వదిలిపో. రక్తబంధం విలువైంది. ఈ రక్తబంధం విలువ తెలియని వాడు మూర్ఖుడు. కానీ ప్రభు అంటాడు, నా సన్నిధికి వచ్చే నీవు రక్తబంధము విలువ తెలిసి ఉండాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. ఎవరికి ఇవ్వవలసిన స్థానం వారికి ఇవ్వాలి. అంటే విలువైన సమర్పణ కలిగిన ఆ స్థానమును నీవు కల్పించలేని వాడివైతే నీవు సాతానుతో పోల్చబడిన వాడివి, వాడితో పాటు అగాధంలో ఉంటావు. విశ్వాసుల్లో కూడా ఈ మూర్ఖులు ఉన్నారు, ఎగర్దించి మాట్లాడేవాళ్ళు. రే ఈ మార్గం తప్పంటే ఎగర్దించి మాట్లాడతాడు. వాడికి అర్థం కాదు వాడి అంతము దగ్గర పడిందని. ఏ తల్లిదండ్రులు ఏం చెడిపోమని చెబుతారా? బాగుపడమని చెబుతారు. చాలా విలువైనది రక్తబంధం విలువ. ప్రభు అది కనపరిచాడు అక్కడ. అమ్మా, ఇతడే నీ కుమారుడు, ఈమెయే నీ తల్లిగా. శిష్యుడికి అన్యాయం చేయలేదు, తల్లికి కూడా అన్యాయము చేయలేదు. ఒక బంధాన్ని సమకూర్చి తన యొక్క బాధ్యతను కనపరిచాడు అక్కడ. ఈరోజు తల్లిదండ్రులు లేరని బాధ్యతగా పిల్లలు ఎదుగుతూ ఉంటే, అన్నదమ్ములకి ఆ అక్క చెల్లెల మీద ఆ బాధ్యత తెలియదు. బాధ్యత తెలియని మూర్ఖులు కఠినమైన తీర్పులో ఉంటారు, కఠినమైన దేవుని ఉగ్రతకు పాల్పడతారు. కానీ ప్రభు అంటాడు, నీ రక్తబంధము ఎంత శోధనలో సమస్యలో ఉన్నా, ఘోరమైన ప్రమాదంలో ఉన్నా, నీ వారికి నీవు అప్పగింపవలసిన బాధ్యతను నీవు విడిచిపెట్టకూడదు. ఏమిరా ఏం చేస్తున్నావు అని తల్లిదండ్రులు ఎవరంటే, నా బాధలు నాకున్నాయే అంటాడు. వీడు ఏం బాధలు ఉంటాయి అవి ఏంటో చెప్పురా తీరుస్తామని అంటారు. వాళ్ళు చెప్పుకునే కాదు. 25 సంవత్సరాల ప్రేమ ముందు సంవత్సరపు ప్రేమ ఎక్కువగా భావించే మూర్ఖులు లేకపోలేదు.
ప్రేమకి పన్ను వసూలు చేసేవాడు లేకపోలేదు. వీడు ప్రేమలో పడేవాడికి తల్లిదండ్రుల ప్రేమ గుర్తుకు రాదు. ఎందుకంటే సాతానుగాడు వాడి కళ్ళను వాడి ఆలోచనలను పూర్తిగా మార్చేసాడు. తల్లిదండ్రుల ప్రేమ ఉన్న వ్యక్తికి ప్రేమించే అమ్మాయికి కూడా తల్లిదండ్రుల ప్రేమ కనబడదు. వాడు వచ్చి నేను నీకోసం చచ్చిపోతా అంటే చాలు మెలకలు తిరిగిపోతాడు. మరి 25 సంవత్సరాలుగా పెంచిన ప్రేమకి మరి ఏ గిఫ్ట్ ఇవ్వాలి? వాక్యం అదే సెలవిస్తుంది. బాధ్యతను మీరి తిరగకూడదు, బాధ్యతను మీరి నడవకూడదు, బాధ్యతను విడిచిపెట్టి ప్రాకులాడకూడదు. బాధ్యతయుతముగా ప్రతి కొడుకు ప్రతి కూతురు నిలవాలి. ఇది దేవుని ఆలోచన, ఆయన సంకల్పం. అది బాధ్యతయుతంగానే ఉండాలి. నీకు ఎన్ని శోధనలు సమస్యలు సుడిగుండాలైనా నీ బాధ్యత నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. నిర్గమాకాండం 20:12 అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానిస్తున్నామా? ఎగిరెగిరి దంతున్నాం. కొరింథీ మొదటి పత్రిక 13:4 అంటాడు, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపుతుంది. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. విశ్వాసి తన ఇంటి వారిని సంరక్షించుకునే జీవితాన్ని కలిగి ఉండాలి. నాకు నేనే ఒక్కడే రక్షణ పొందితే చాలు అనుకోకూడదు. నా భర్త రక్షణ పొందాలి, నా అయిన వాళ్ళు రక్తబంధం అందరూ రక్షణ పొందాలి అనే మాట కూడా ప్రభు ఈ మాట బంధాన్ని ఏర్పాటు చేశాడు. నేను ఒక్కడే రక్షణ పొందడం కాదు, నా రక్త సంబంధికులు అందరూ రక్షణ పొందాలి అన్న అట్టి బాధ్యతను కలిగి ఉండాలి విశ్వాసి. ఇది తన ఇంటి వారి తన రక్త బంధువులందరినీ సంరక్షించుకోవడానికి చూపిస్తున్న మాట ఈ 3వ మాట. నీ తల్లి ముదిమి యందు ఆమెను నీవు ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నీ తల్లి నీ తండ్రి ముదిమి యందు వారిని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. కానీ నిర్లక్ష్యం చేస్తున్నావు. సరి చేసుకోవడానికి కలువరి శిలువలో ప్రభు ఈ మాటను పలకటం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు నిర్లక్ష్యం చూపారు. నిర్లక్ష్యం చూపకుండా ఉండటానికి తానే ఒక బాధ్యతను కనపరిచాడు. నేను ఎట్లా ఉన్నాను నా తల్లితో, మీరు ఎట్లా ఉంటున్నారు? ఒక బౌండింగ్. ఏమన్నాడు 3వ మాట? అమ్మా ఇతడే నీ కుమారుడు, ఈమె నీ తల్లి. కొడుకు పుట్టినప్పుడేమో పండగ చేస్తారు. కూతురు పుట్టినప్పుడేమో కొడుకు పుట్టినప్పుడు వాడి ఆనందానికి హద్దులే ఉండవు. కూతురు పుట్టినప్పుడేమో ఎలుక పిల్లలాగా మొహం చిన్నబుచ్చుకొని ఏదో పోగొట్టుకున్నా నేను లేరంటారా? అంత బరువా? అంత బరువా అంట. కానీ క్రైస్తవుడు ఇద్దరి పట్ల ఒకే న్యాయమును చేకూర్చాలి. ఒకళ్ళని హెచ్చుగా ఒకళ్ళని తక్కువగా. కొడుకుకేమో అరే నువ్వు చదువుకోకపోయినా పర్లేదు అని కూతురు బడికి పోకపోతే వాతలు పెట్టడం, ఇది చేయకూడదు. సమన్వయ పాలన ఉండాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి. వాడికేమో ఒకలాగా వాడే రేపు దొంగతాడు, వాడే దంతాడు. ఈమెకు ఒకలాగా ఉండకూడదు. ఇద్దరికి ఒకటే తీర్పు. నేను అక్కడక్కడ చూస్తాను. కొడుకేమో మంచి బట్టలు కనిపిస్తారు, కూతుర్ల దగ్గరకు వచ్చేసరికి
రోడ్డు మీద ప్లాట్ఫారమ్స్ మీద ఉంటే అవి పంపిస్తాడు. వీడికేమో షాపింగ్ మాల్, ఈయనకేమో ఇవన్నీ దేవుడు చూడంటాడు. ఇవన్నీ తీర్పులో ఉండవా? కానీ ప్రభు తన బాధ్యతను కనపరిచాడు. శిష్యుడిని దూరం చేయాల, అలాగని తన తల్లిని కూడా దూరం పెట్టలా. ఇద్దరిని ఏం చేశాడు? ఇద్దరిని ఒక బాధ్యత అప్పగించాడు. 4వ మాట త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిందివి? పిల్లరా, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని 27:46. నా దేవా, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఎట్లా వేసాడంట? చిన్నగా వేసాడా? బిగ్గరగా కేకలు వేసాడు. సౌండ్ బాక్సులు అదిరిపోయి ఉంటాయి. ఆ మాటకు నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? చూడండి, మన కోసం మన మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడని తండ్రి తన కుమారుని అంత ప్రియముగా ఏర్పాటు చేసుకున్న తన కుమారుని చెయ్యిని కూడా విడిచిపెట్టిన దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టాడా? అంటున్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అంటే, తండ్రి అంటాడు, నీకు వాళ్ళే కావాలన్నావుగా, వాళ్ళతోనే వాళ్ళే కావాలన్నావు కదా, వాళ్ళతోనే ఉండు. ప్రియులారా, యేసుక్రీస్తు అనేక శ్రమలు అనుభవించాడు, అనేకమైన బాధలు, నిందలు, అవమానాలు అనుభవించాడు. చివరికి తన తండ్రి తనని దూరపరిచిన మన కొరకు సంసిద్ధుడిగా నిలబడ్డాడు. కానీ ఎక్కడా వెనక్కి తగ్గల. హెబ్రీ పత్రిక 13:5 అంటాడు, నిన్ను విడవను. తన తండ్రి తనని విడిచిపెట్టాడు, తన తండ్రి తనని విడిచిపెట్టాడన్న బాధలో ఉన్నాడు. అయినా ఆయన అంటాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టను, నా తండ్రి నన్ను విడిచిపెట్టినట్టు నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను విడువను, ఎడబాయను. నేను విడిచిపెడితే ఈ శిలువ త్యాగానికి అర్థం ఉండదు కదా. అంతము వరకు నేను మీ పాపములను, మీ దోషములను, మీ యొక్క అతిక్రమములను సహించి మిమ్మల్ని రక్షిస్తాను. చివరి శ్వాస వరకు నేను మిమ్మల్ని క్షమాగుణము కలిగే చూస్తాను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుమంటాడు భక్తుడు తిమోతి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. పిల్లరా, మరి ఈరోజు కొన్నిసార్లు దేవుడు నీ చేతులు విడిచిపెట్టేశాడు అనుకుంటాం. ఆయన విడిచిపెట్టడం కాదు. ఆయన అంటాడు కదా, నేను నిన్ను విడవను. మనం విధి విరుద్ధమైన పనులు చేసి, విధి విరుద్ధముగా పాపం చేసి, విధి విరుద్ధముగా నడుచుకొని ఆయన సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. పైపెచ్చు అంటాం, ఆయన నా చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టాడండి. మనమే మన ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి, అతిక్రమములను బట్టి, పాపపు ఇచ్ఛలను బట్టి, పాపపు క్రియలను బట్టి ఆయనకు దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన అపరాధముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఎవరైనా మన మీద మనల్ని కొరడాలతో కొడితే మనం ఊరుకుంటామా? తిరిగి కొడతాం. ఉమ్మి వేస్తే ఊరుకుంటామా? ఎందుకు ఉమ్మావని గొడవ పెట్టుకుంటాం.
అబద్ధపు జ్ఞానం మోపితే ఊరుకుంటావా? ఏ తప్పు చేశానని తిరిగి గొడవకు పంతానికి దిగుతాం. కానీ ఆయన ఆ పనులు చేయదా? తన తండ్రిని మన విషయమై తన తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టేసిన మనల్ని పట్టుకునే ఉన్నాడు. ఆయన ఎవరి మూలంగా? ఆయన తప్పు చేశాడా? ఆయన పాపం చేశాడా? ఆయన కాను తెచ్చుకున్న శిక్ష అది కాదు కదా. మనను బట్టి ఆయనకు ఆ శిక్ష కలిగింది. తన తండ్రి తన చేయి విడిచిపెడితే తట్టుకోలేకపోయాడు. కానీ నీతో అంటాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను త్రోసివేయను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను ఎట్లా అప్పగించుకున్నాడు? మనము పరిమళ వాసనగా ఉండాలి. ఓ మంచి వాసన వచ్చే ఫ్లవర్ ఏం చేసిద్ది? వాసన వెదజల్లిద్ది. మనము ఆయన నిమిత్తం వెదజల్లబడాలని ఆయన తన తండ్రికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డలు బాగుండాలనుకున్నాడు. వారి మీద ఏ శిక్ష పడకూడదని ఆ శిక్ష అంతటిని ఆయన భరించాడు. మన పిల్లల మీద ప్రెషర్ పడకూడదని, మన పిల్లలు ఎక్కువ కష్టపడకూడదని మనం తల్లిదండ్రులుగా కష్టపడట్లేదా? ఎంతటి పని కొరకైనా బిడ్డల కొరకు ప్రాకులాడట్లేదా? ఆయన కూడా మన మీద శిక్ష పడకూడదని తన ప్రాణము పెట్టునంతగా వేదన చెందాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, బలిగా అర్పించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. పిల్లల మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రతిదినము నీ మనవిని ఆయన వినుచునే ఉన్నాడు. నీ మనవిని ఆయన వినట్లేదనే భ్రమ నీకు ఉండకూడదు. ప్రతిదినము ఆయన నీ మనవి వింటున్నాడు. నువ్వు చేసే ప్రార్థనకు కార్యం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ కార్యం మాత్రం నెరవేర్చబడే, మేలు మాత్రం జరిగే, సమాధానం మాత్రం, జవాబు మాత్రం వస్తే కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. 5వ మాట, యోహాను సువార్త 19:28. సమాప్తమను అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి 19:28. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికగొనుచున్నాను. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి దాహం ఉండాలి, ఆత్మల దాహం ఉండాలి, ఆత్మల వివేచన ఉండాలి. ప్రభు అంటాడు కదా, ఇదిగో నేను దప్పిక కొనుచున్నాను. నా దాహం ఏంటో తెలుసా? చేదు చిలక కాదు. నా దాహం ఏంటంటే నీళ్లు కాదు, కానీ నా దాహము మీరందరూ రక్షణ పొందాలనేదే నా దాహం. నాతో పాటు మిమ్మల్ని కూడా నా తండ్రి సింహాసనం ముందు నేను కూర్చున్న ప్రకారం నా సింహాసనం ముందు మిమ్మల్ని కూర్చోబెట్టాలన్నదే నా దాహం. అదే నేను దప్పికగా ఉన్నాను. నా దాహాన్ని తీర్చండి. మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణలు ఒప్పుకొని కల్వరి రక్తములో కడగబడి నా కుమారులుగా పిలువబడటమే నా దాహం. అది మీరు చేయట్లేదు కనుక నేను దప్పిగా కొని ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యములో యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ వస్తుంది.
ఆమె నీళ్లు చేదుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్తాడు. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహంగా ఇమ్మని ఆమెను అడిగాను. నాకు దాహంగా ఉంది, నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు ఆయన దాహం ఏంటి? ఆయన దాహం ఏంటి? వాళ్ళందరూ రక్షణ పొందాలి, వాళ్ళందరూ తన మార్గంలో నడవాలనేది ఆయన దాహం. ఆమెంటది మేమేమో సమరయులము, మీరేమో ఎట్లా నీళ్ళు ఇవ్వగలను? అప్పుడు ప్రభు అంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక కొనడు. అంటే ఆయన ఏ దాహం ఉంది? ఈరోజు నీకుందా? నీ ఇంటి వారి గురించి, నీ రక్త సంబంధికుల గురించి, అయిన వాళ్ళ గురించి, నీ బంధువుల గురించి, ఆత్మీయుల గురించి, వాళ్ళు రక్షణ పొందట్లేదు అన్న దాహం ఉందా? నేను దప్పిక కొని, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పిక కొనడు. ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు రా, నేను నీకు జీవ జలపు ఊటలను పెకిలించగలిగిన నీటి ఊట నీకు నేను ఇస్తాను. పిల్లరా, ప్రకటన గ్రంథం 7:16లో పరలోకంలో దాహం ఉండదు, ఆకలి దప్పుకులు ఉండవు అని రాస్తాడు యోహాను. దాహం అంతా ఎక్కడ అంటే భూలోకంలోనే. అలసిపోయి ఒక గంట ఎండలో నడవండి, కాళ్ళు చేతులని పీక్కుపోయి అనుకుంటూ ఊపిరి బిగబెట్టుకుంటూ వస్తారు. దేనికోసం? దాహం. నోరంతా ఎండిపోతుంది, ప్రభు నోరు కూడా ఎండిపోయింది. కానీ ఆ దాహం కంటే నా బిడ్డలు నా వైపు మళ్ళట్లేదేంటి? వారు మారు మనసు పొందట్లేదేంటి? వాళ్ళు రక్షింపబడట్లేదేంటి? ఇంకా నేను శిలువకు అప్పగింపబడిన వారిలో ఏ మార్పు కలగట్లేదేంటి అని అట్టి దాహం కలిగి ఉన్నాడంటే, ఏ విధము చేతనైనను వీరిని మార్చాలి, ఏ విధము చేతనైనను వీరి ఆలోచనలను నేను తీసివేయాలి. ఈరోజు ఏ దాహం ఉంది? సేవకుడుగా, విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఆత్మల దాహం ఉందా? అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటింపబడవలసిన భారము మా అందరి మీద మోపబడి ఉంది. ఆలోచించే, నాకు దప్పిగా అయినప్పుడు మీరు చేదు చిరకనిచ్చారు కదా అంటాడు ప్రభు. ఆ చేదు చిరకను త్రాగితే మత్తెక్కింది, ఆ నొప్పి అనేది అర్థం కాదు. నీవు పాపం చేసి ఆయన గుండెల మీద తంతు ఉంటే దానికి బదులుగా వంకరగా మాట్లాడుతూ ఉంటాం. చేదు చిరక త్రాగిస్తే ఆ కొరడా దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటం, ఆ నొప్పి అనేది ఉండకుండా ఉంటుంది. దానికోసం చేదు చిరకనిచ్చారు. ఎందుకంటే నాకు దప్పిక అయినప్పుడు మీరు నాకేమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. దాహముతో ఉన్నవానిని నా యొద్దకు రానివ్వండి అంటాడు ప్రకటన గ్రంథంలో యోహాను. దాహముతో ఉన్నవారిని నా యొద్దకు రానివ్వండి. మరి ఏ దాహంతో ఉన్నావు? ఇంకా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఇదే నా ఒకటే పాఠమా? నా కొరకు ఎందుకు బలియాగం అయ్యావు? నా కొరకు నువ్వెందుకు సిలువ వేసి, నా కొరకు నువ్వెందుకు మరణించావు, నా కొరకు నువ్వెందుకు గాయపరచబడ్డావు? ఈ దాహం ఉండదు. నా బిడ్డలకు పెళ్లిళ్ళు కావాలా, నా బిడ్డలకు ఉద్యోగాలు రాలా, ఇది కాలేదు అది కాదు, ఒకటే గుణపాఠం. ఈ రాత్రి నీవు కళ్ళు మూస్తే ఎక్కడికి వెళ్తావు? మరి ఆ దాహం ఉందా? ఆ దప్పిక ఉందా? ఆయన అంటాడు, నేను దప్పిక కొని ఉన్నాను. నా దాహం ఏంటంటే ఆత్మల సంపాదనే దాహంగా పెట్టుకున్నాను. ఆరో మాట, ఇక సమాప్తమైనది.
యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం. ఇక సమాప్తమైంది. యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా ఎజ్రాలు కలిసి 6వ అధ్యాయం 15వ వాక్యంలో యెరూషలేము ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. పనంతా చేసేసిన తర్వాత ఏమంటాం? పని అయిపోయింది. ఏమంటాం? సమాప్తం అయిపోయింది. పని చేసావు, చేసేసాను. ప్రభువు కూడా తాను వచ్చిన పని ముగించబడింది అంటున్నాడు. నేను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానో, ఎందు నిమిత్తము ఇక్కడ నేను ఉన్నాను, ఎందు నిమిత్తం నా తండ్రి పంపించాడు, ఆ పంపించిన పని ముగించబడింది. దాంట్లో ఇంకొంచెం కొదువు ఉంచలా. కొదువు ఉంచితే ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. కొదువు ఉంచలా. ఆ కొదువు లేదు కాబట్టి అంటాడు ఇక ముగించబడ్డది, సమాప్తమైంది. ఇంకా చేయడానికి ఏం లేవు, ఇంకా పూర్తయిపోయింది. మనం కూడా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు అన్నీ చేసేసిన తర్వాత గృహ ప్రవేశానికి ముందు ఏమంటాం? పాస్టర్ గారి దగ్గర డేట్ కోసం వచ్చినప్పుడు అన్నీ అయిపోయినాయా? అయిపోయింది. అన్ని పనులు అయిపోయినాయి గారు, పూర్తి అయిపోయింది. దేవుడి దయ వల్ల తొందరగానే అయిపోయింది. ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఏమంటాం? సమాప్తం, పూర్తి అయిపోయింది, పనులన్నీ కంప్లీట్. ఎజ్రా నెహెమ్యాలు కూడా అంటారు యెరూషలేము ప్రాకారాలు కట్టే పని సమాప్తమైంది, ముగించబడింది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ఉంటది, సమాప్తమైనది. నేనే ఆదియును అంతమునై ఉన్నాను. నేను ఆదియు అంతమునై ఉన్నవాడు. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా. చనిపోయాడు అనుకో, ఇదో కొటేషన్ మాత్రం ఖచ్చితంగా రాపిస్తాడు. ఏమని? తాగుబోతుడు చచ్చిపోయినా, వ్యభిచారి చచ్చిపోయినా, వాడు క్రైస్తవుడు అయితే చాలు. ఏమని రాపిస్తాం? ఇక చెప్పండి, నేను వచ్చిన పని సమాప్తమైంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మరి వాడు చేసిన పని ఏంటి? త్రాగుబోతు అయితే వాడు త్రాగే పని సమాప్తమయ్యి వాడి కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఏ వాక్యం రాపిస్తామో కూడా అర్థం కాకుండా రాపిస్తాడు. ఎందుకు రాపించారంటే రాపిస్తే ఆశీర్వాదం కదా అంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యంలో అంటాడు, నీవు నాకు అప్పగింపబడిన పని, అప్పగించి నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. సంపూర్ణముగా నెరవేర్చాను. దాంట్లో కొదువు ఉంచలా. ఆగండి. దాంట్లో కొదువు ఉంచలా. చర్చిలో ఏదైనా అవసరం పడి ఇది కొంచెం తీసుకురారా అంటే వాడు 2 పనులు చేస్తే ఒకటి చేసి ఒకడు చేయకుండా అవుతాడు. కొదువు ఉంచలా. దాంట్లో సంపూర్ణం చేశాను, నేను పూర్తి చేసేసాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాను. ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చి యుగముల వరకు, యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నాడు. యుగ సమాప్తి వరకు తను తానే రిక్తునిగా అర్పించుకున్నాడు అంటాడు. ఇక సమాప్తమైంది, చేయడానికి ఇంకే పనులు లేవు అన్నదానికి సూచన. మీరు కూడా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఏమంటారు? ఇంకేం చేస్తామయ్య గారు, చేయాల్సినవన్నీ చేసేసారు. పెద్దోడికి పెళ్లి చేశారు, పెద్దోడి పిల్లలకు కూడా పెళ్లి చేశారు, అంతా అయిపోయింది అయ్య గారు. కాటుకు కాలు దాపడమే లేట్. ఇంకా ముగించబడ్డది. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. సమాప్తమైంది. చివరి మాట చెప్పి ముగించేస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం.
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దీన్ని గొప్ప శబ్దంతో కేకలు వేసి అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇక నేను వచ్చిన పనులన్నీ అయిపోయాయి. మీరు చూడండి ప్రియులరా, 5వ మాట వరకు ఒక విలువైన మాటలు వాడాడు. ఆ తర్వాత అంటాడు, ఇక ముగించబడ్డాయి, నేను వచ్చిన పనులన్నీ ముగించబడ్డాయి. ఆ తర్వాత అంటాడు, తండ్రి నీవు నాకు పంపిన పనులన్నీ ముగించబడ్డాయి, ఇక నా ఆత్మను నీవు తీసుకో, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. మన పాపముల నిమిత్తము తన్ను తాను యేసుక్రీస్తు ప్రభువు దేవుని అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. కానీ మనము మాత్రం ఆ పాపాలను వదిలిపెట్టి యేసయ్యకి మాత్రం అప్పగింపబడం. వాటిని వదిలిపెట్టరా అంటే మరలా వాటిలోనికే. ఆ కొంపతో నీకు ఎందుకురా అంటే వీడు మరలా ఆ కొంపలోనే కూర్చుంటాడు, వదిలిపెట్టడు, అప్పగించుకోడు, తన్ను తాన్ని సరెండర్ అవ్వడు. పోలీసులు చూడండి, వాళ్ళు ఎక్కడికక్కడ ఏమవుతారు, సరెండర్ అయిపోతారు, తన పై అధికారులకు అప్పగించుకుంటారు. నా మీ సర్వ హక్కులు నీకే. బోర్డర్లో ఉండేవాడు కూడా అంతే. కానీ మనము మన పాపాలను ద్వేషించి విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోము, సరెండర్ అవ్వము, అప్పగింపబడం. ఏనాడైనా అన్నారా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నీ చిత్త ప్రకారంగా నడిపించు ప్రభు అని. నీ చిత్త ప్రకారంగా నన్ను ముందుకు నడిపించు, నా భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభు. ఏనాడైనా ప్రార్థన చేసేవాడు. 10 పేజీల పుస్తకాన్ని స్టేట్మెంట్ రాసుకొని వస్తాం, ఇది చదివి ప్రభువా ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ చెయ్యి, ఇవన్నీ చెయ్యి అంటాం. చివరి సంతకం పెట్టయ్యా అంటాం. నీ చిత్తం ఏంటి ప్రభువా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా, నీ చిత్తమైన మార్గములో నన్ను నడిపించు అని ఏనాడైనా ప్రార్థించావా? ప్రార్థిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలు. యేసుక్రీస్తు దేవునికి అప్పగించుకున్నట్టు మనము కూడా దేవునికి అప్పగింపబడాలని ఎఫెసీలో పౌలు అంటాడు. ఆయన దూషించలేదు, ఎవరిని బెదిరించక దేవుణ్ణి అప్పగించుకున్నాడు. ఏ పని చేసినా చూడండి రూపాంతర కొండ మీద కూడా ఆయన ఎత్తబడేటప్పుడు కూడా ఆయనకు అప్పగించుకున్నాడు. కొండ మీద ప్రసంగంలో కూడా ఒక వ్యక్తి ఎన్ని రొట్టెలు తింటాడు? మంచిగా బలసిన రొట్టెలు అయితే 2 తింటారు, 5 రొట్టెల్ని. మంచి బలిసిన వాడైతే ఒక్కడే తింటాడు. ఇప్పుడు ఓ పశువుడు 5 రొట్టెలు 2 చేపలను, ఇప్పుడు వాడి స్టామినా ఎంత? 5 రొట్టెలు 2 చేపలు అని తెలిసి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, క్యారేజ్ పెట్టి వీడేం చేశాడు, ప్రభు దగ్గరికి వచ్చి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. పిల్లరా, ప్రభు వాటిని తీసుకొని తన్ను తాను దేవునికి అప్పగించుకొని ఆకాశం వైపు వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వారికి ఇచ్చాడు. ఈ 5 రొట్టెలు ఎంతమందికి సరిపోతాయి? ఆ పశువుడు తీసుకొచ్చిన 5 రొట్టెలు వాడొక్కడికే సరిపోతాయని వాళ్ళ తల్లి పెట్టి పంపించింది. ప్రభు వాటిని ఆశీర్వదించి ఒక నమ్మకం, ఆకాశం వైపు చూపిస్తే నా తండ్రి వీటిని ఆశీర్వదిస్తాడన్న నమ్మకం, తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకొని ప్రార్థన చేస్తే 5,000 మంది పురుషులు తిన్నారంట. స్త్రీల సంఖ్య, పిల్లల సంఖ్య రాయన. ఎందుకో చెప్పనా? ఆ రోజుల్లోనే ఇప్పుడు మందిరాల్లో స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషుల్ని అయితే లెక్క 7 మీద లెక్క వేయొచ్చని ఎరిగి పురుషుల్నే లెక్క పెట్టాడు. ఇప్పుడు పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు 75% ఉంటారు, అంటే 10,000 మంది. మరి పిల్లలు ఒక 5,000 మంది, మొత్తం ఎంతమంది? 20,000 మంది. ఇప్పుడు 20,000 మంది తినగా మిగిలిన 12 గంపల రొట్టెలు వాళ్ళు తిన్నారంట.
ఆత్మను దేవునికి అప్పగించుకుంటే, ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తే ఏమయ్యాయన్ని తన తండ్రి వాటిని ఇస్తాడు. నీవు కూడా చేసే పని దేవునికి అప్పగించి, నీ ఆత్మ దేవునికి అప్పగించి, నా భవిష్యత్తుని చేతిలో పెడుతున్నా, నా పిల్లల భవిష్యత్తుని చేతిలో పెడుతున్నా, నీకు అనుకూలముగా, నీ చిత్త ప్రకారంగా, నీ ఇష్టము రీతిగా, నీ ఇష్టానుసారంగా నా బిడ్డలు నడిపించమని ఏనాడైనా ప్రార్థించావా? అప్పుడు దేవుని చిత్తం నీ కుటుంబంలో సఫలీకృతం అవుతుంది. ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని బెదిరించలేదు, తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. ఆత్మ దేవుని యొద్దకు చేరాలి. ఆత్మ దేవుని యొద్దకు చేరకపోతే ఆ ఆత్మకు పరమాత్మ కలవదు. నీవు దేవునికి అప్పగించుకో, అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది, నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. కనుక నా మాటలు ముగిస్తున్నాను. మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. రెండో మాట, ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట, అమ్మా ఇతడే నీ కుమారుడు. యోహాన్ని చూసి ఈమెయే నీ తల్లి అంటాడు. నాలుగో మాట, ఏలే ఏలీ లావా సమక్తాని, నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు? ఐదో మాట, తప్పికొనుచున్నాను. ఆరో మాట, ఇక సమాప్తమైంది. ఏడవది, ఇదిగో నీ చేతికి నా ఆత్మను, నీవు దేవుని చేతికి అప్పగింపబడితే కృంగుచునే కల్వరి శ్రమలన్నీ నా కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కాచే హింస నుండి, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, ఆ తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. 9 గంటల మొదలుకొని 3 గంటల సేపు వరకు, ఇంచుమించు 6 గంటలు ఆ మండుట ఎండలో నీ కొరకు నా కొరకు నిటారుగా ఏలాడుతున్న క్రీస్తు, కలువరి సిలువలో నీ కొరకు ఆయన కారుస్తున్న కన్నీరు ఒక్కసారి వివేచిస్తావా? ఈ దినము ఆయన నీ కొరకు పడిన పాటలు, నీ పాపముల కొరకు మరణించిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు శుద్ధీకరణ కలుగుతుంది, క్షమాగుణం కలుగుతుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాడు కదా, ఇదిగో ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని చేస్తావు. నా చేయి ఎందుకు విడిచిపెట్టావు ప్రభా అని కష్టాల్లో ఉన్నప్పుడు నేను మొరపెట్టడానికి అంతకంతకు ప్రేరేపింపబడతావు. ఆత్మలో కలిగిన అట్టి దప్పికను నేను కలిగి ఉన్నానంటూ ఇక సమాప్తమైనదని నీవు ఈ లోకాన్ని విడిచేటప్పుడు మాట్లాడతావు. నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని దేవుని నీవు అప్పగించుకో. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ దినం, ప్రార్థన. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. శుభవేళ, శుభ శుక్రవారం, శుభ సందేశాన్ని బట్టి వందనాలు. సిలువలో మీరు పలికిన 7 మాటలు అర్థవంతంగా ధ్యానించుటకు కృప చూపారు. అందును బట్టి వందనాలు. 7 మాటలు మా జీవితాల్లో స్థిరపరచండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరి పట్ల మేము మేలు చూపమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, మా కొరకు మీరు రక్తం చెందించారు. మీరు ఏ నేరం చేయలేదు, మేమే నేరం చేశాము. మీరు ఏ దోషము చేయలేదు, ఏ అతిక్రమము దాచిపెట్టుకోలేదు.
ఏ పాపము మీకు తెలియదు ప్రభు. మా పాప శిక్ష కొరకు మీరు బలి అయిపోయారు. మమ్మల్ని మన్నించండి, మా దోషములు మా పాపములను మన్నించండి. మేము నీ కొరకు సిద్ధపడతాం అయ్యా. మా ఆత్మను నీకు అప్పగిస్తున్నాం, మీ చిత్తానుసారంగా నడిపించి. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.